మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. పండగ పూట చిరంజీవి మార్క్ వినోదం తోడవడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మెగాస్టార్ స్టామినాను నిరూపించింది. బుక్ మై షోలో ఈ చిత్రం అత్యంత వేగంగా 20 లక్షల టికెట్ల సేల్స్ సాధించిన రీజనల్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. 4వ రోజు కలెక్షన్లు మొదటి రోజు కలెక్షన్లతో సమానంగా ఉండడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క గురువారమే దాదాపు 4.24 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి తనదైన శైలిలో కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అనిల్ రావిపూడి కథనంలో వినోదం, ఎమోషన్స్ సమపాళ్లలో ఉండటంతో సినిమాకు రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు. అదనపు షోలు, మరిన్ని స్క్రీన్లు పెంచినప్పటికీ చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కనుమ రోజున అన్ని ఏరియాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపీరెన్స్, నయనతార నటన సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. లాంగ్ వీకెండ్ ముగిసిన సినిమా జోరు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని మైలురాయిళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్, రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా అగ్రస్థానంలో నిలుస్తోంది.